నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు ముఖ్యమైన వార్త ఏంటంటే మన రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, అబద్ధాల ప్రతిపాదికన రాష్ట్రాన్ని నడపను, ఆర్థిక క్యాన్సర్ను ఎన్నాళ్ళు దాచిపెట్టాలి, కేసీఆర్ రాష్ట్రానికి అప్పులు తప్పులు ఇచ్చి వెళ్ళారు, నిజం చెప్తుంటే రాష్ట్రం పరువు తీస్తున్నావు దిగిపో అంటున్నారు, ఫ్యామిలీ ప్యాకేజీల అసత్యాలను ప్రచారం చేస్తున్నారు కల్వకుంట్ల కుటుంబం, అధ్యాపకుల నియామక పత్రాలను అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ రాష్ట్రానికి ఆర్థిక క్యాన్సర్ని ఇచ్చి వెళ్ళారు, అది రోజు రోజుకు ముదురుతుంటే సిక్స్ ప్యాక్ ఉందని కండలున్నాయని ఎన్నాళ్ళు అబద్ధాలు చెప్పాలి, నేను ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతుంటే రాష్ట్రం పరువు తీస్తున్నావు, రాష్ట్రం దివాలా తీసిందని ప్రచారం చేస్తున్నావు, వెంటనే దిగిపో అంటున్నారు. ఎందుకంత అసహనం? వారి ఫామ్ హౌస్ ఏమైనా లాక్కున్నానా? ప్రజలే ఆయన్ని కిందకు గుంజేసి నాకు అధికారాన్ని ఇచ్చారు, 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించిన ఆయన నన్ను అప్పుడే దిగిపోవాలని ఎలా అంటారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అబద్ధాల ప్రతిపాదికన తాను రాష్ట్రాన్ని నడపబోనని, వాస్తవాలను చెప్పి తెలంగాణను ప్రగతి పదంలోకి నడిపించడానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. నూతనంగా ఎంపికైన 1292 ప్రభుత్వ జూనియర్ అధ్యాపకులకు, 240 మంది పాలిటెక్నిక్ అధ్యాపకులకు బుధవారం రవీంద్ర భారతిలో నియామక పత్రాలను సీఎం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఆర్థిక పరిస్థితిని వివరించారు. మీకు ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చాం, వెంటనే దిగిపోండి అని అంటే ఊరుకుంటారా? రాష్ట్రాన్ని 5 ఏళ్లు పాలించాలని మీరు మమ్మల్ని ఆశీర్వదించారు. కేసీఆర్ మాత్రం 10 నెలలకే దిగిపోవాలని అంటున్నారు. నన్ను పనిచేయనివ్వాలి కదా. 10 ఏళ్లలో ఆయన సరిగా పనిచేస్తుంటే నాకు అవకాశం వచ్చేది కాదు కదా. ఆయన వదిలేసిన ఎస్ఎల్బీసీని మేము పూర్తి చేస్తుంటేనే కదా దుర్ఘటన జరిగింది. ఆయన రూపాయలు 1,00,000 కోట్లతో కాళేశ్వరం చేపడితే కట్టుడు కూలుడు కూడా అయిపోయింది. అయినా మాపై కేసీఆర్ కుటుంబం అంతా ఫ్యామిలీ ప్యాకేజీల అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ మాకు వారసత్వంగా ఇచ్చింది అప్పులు తప్పులు మాత్రమే. 7 లక్షల కోట్ల అప్పులను నజరానగా ఇచ్చి వెళ్ళారు. రాష్ట్రానికి ప్రతి నెల ఆదాయం 18,000 కోట్ల నుంచి 18,500 కోట్లు వస్తుంది. అందులో ఉద్యోగుల జీతభత్యాలు 6,500 కోట్లు, అప్పులు 6,500 కోట్లు పోతాయి. అప్పులకు మిత్తి అది 6,500 కోట్లు అనేది అప్పులకు మిత్తి. ఇంకా మిగిలినవి ఎంత ఉంది? 5,500 కోట్లు. ఆ మొత్తాన్ని 25 నుంచి 30 పథకాలు సర్దుబాట్లు చేయాలి. ఇప్పుడున్న పరిస్థితిలో నెలకు కనీసం 22,000 కోట్ల అవసరం. కుటుంబంలో ఆదాయం సరిపోకపోతే కొన్ని బిల్లులను ఆపేస్తుంటాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము రొటేషన్ చేస్తుంది. అనా పైసతో సహా మీ ముందు పెడతా, మీరే కమిటీ వేసుకొని దేనికి ఎంత పంచాలో చెప్పండి. ఇప్పుడు ఉన్న వాస్తవాలు ఇప్పుడు మనకు రేవంత్ రెడ్డి గారు చెప్పినారు. ఏమని? రాష్ట్రం ఆదాయం ఎంత? 18,500 కోట్లు. మరి గత ప్రభుత్వంలో గత 10 సంవత్సరాలు పరిపాలించిపోయి ఆయన 7.5 లక్షల కోట్ల అప్పు చేసిపోతే 6,500 కోట్లు నెలకు మిత్తి కడుతున్నాము. మిగతా ఒక 6,500 కోట్లు ఉద్యోగస్తులకు జీతాలు అవి ఇచ్చుకుంటూ పోతున్నాం. ఇంకా మిగిలింది ఎంత? 5,500 కోట్లు. ఈ 5,500 కోట్లల్లా ఎట్లా సర్దాలి అందరికీ? ఇప్పుడున్న 6 గ్యారెంటీలు కావచ్చు, పథకాలు కావచ్చు, అన్నీ ఎట్లా అమలు చేయాలి? ఇప్పుడు దీంట్లో మేజర్గా ఏంటంటే రుణమాఫీ మేజర్గా దాదాపు అన్ని 1 by 1 కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నామని చెప్తున్నాడు. దాంతోపాటు మిగతా పథకాలు కూడా 1 by 1 చేస్తాము, చెయ్యమని కాదని చెప్పేసి నెలకు 22,000 కోట్లు అవసరం పడుతున్నది ఇప్పుడున్న పరిస్థితులల్లో అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఓపెన్గా క్లియర్గా చెప్పినాడు, మీరే ఏదైనా కమిటీ వేసి చెప్పండి దేనికి ఎంత కట్టాలి, ఇది మన ఆదాయము, దీంట్లో ఎంత ఖర్చు పెట్టాలని కూడా చెప్తున్నారు. మీరు సలహాలు ఇచ్చేది పోయి బురద జల్లడం తప్పితే మీరేముంది? ప్రజలకు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుందా? ఇప్పుడు రుణమాఫీ అనేది క్లియర్ అయిపోయినాక తర్వాత ప్రభుత్వం మీద భారం తగ్గినాక 1 by 1 మిగతా పథకాలు కూడా అమల్లోకి వస్తాయి అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నాడు. ఇప్పుడు లేదు, ఇప్పుడు ఎట్లనైనా అన్ని పథకాలు కావాలి అంటే మళ్ళీ అన్నిటి మీద పెంచుకుంటూ పోతూనే ఉండాలి. అది ప్రజల మీదనే భారం పడుతుంది కదా. ప్రజల మీద భారం పడకుండా ఆచితూచి నిదానంగా కొన్ని పథకాలను అమలు చేసుకుంటూ వస్తున్నాడు. దానికి ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి. ఎట్లా అంటే మన రాష్ట్ర ఆదాయం ఎంత ఖర్చు చేస్తున్నారు, ఇప్పుడు దీనివల్ల పథకాలకు ఎంత ఖర్చు అవుతుంది, ఏకకాలంలో మొత్తం అన్ని పథకాలు అమలు చేయాలంటే కూడా కుదరదు ఇప్పుడున్న పరిస్థితులలో ఆయన చేసిపోయిన అప్పులకు అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నాడు. దీన్ని కూడా ప్రజలు గమనించాలి. 5,500 కోట్లతోని ఇప్పుడు ఏం చేయగలుగుతారు? దాని మీద కూడా ప్రజలు ఆలోచించాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఏమంటున్నాడు, మాటకు మాట తిప్పికొట్టాలి, ప్రతిపక్షాల ఆరోపణలు లేవనెత్తితే అంశాలను ధీటుగా ఎదుర్కోవాలి. సిఎల్పి భేటీలో కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ లాగా కుంభకోణాలు ఎవరూ చేయలేదు,
ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే వాటిని ప్రస్తావించి ఎదురుదాడి చేయాలి. నాకేమంటూ అంటిముట్టనట్టు ఉండడం మీకు మంచిది కాదు, పార్టీకి మంచిది కాదు. పార్లమెంట్ తరహాలోనే రోజుకు 3 సార్లు అటెండెన్స్ తీసుకుంటాము. జిల్లాల వారీగా ఎమ్మెల్యేలను కలిసి మాట్లాడుతా. అన్నీ నేనే మాట్లాడాలా? ఒక్క మంత్రి ఎమ్మెల్యే కూడా మాట్లాడరా? సభలో ప్రతిపక్ష సభ్యులు గొడవ చేస్తుంటే విప్పులు ఏం చేస్తున్నారు? విప్పులతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ క్లాస్. నిజంగా వాస్తవంగా మాటకు మాట తిప్పికొట్టాలి అని అంటే ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నోళ్ళు కూడా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ ఎక్కడ కూడా ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతుంటే వాళ్ళకు కౌంటర్లు కూడా ఎవరు ఇస్తలేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒక్కనికే వచ్చిందా కష్టము? ఇప్పుడు పార్టీ ప్రతిపక్ష హోదా లేని పార్టీలకు జైన్ అయ్యిండు వచ్చి కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్ష హోదా కూడా లేదు. సిఎల్పిని విలీనం చేసుకున్నాడు కేసీఆర్. అట్లాంటి పార్టీలకు వచ్చి జైన్ అయ్యి ఎండనక వాననక కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చిండు. అధికారంలోకి తీసుకొని వచ్చినాక ఇప్పుడు చాలామంది మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంతోమందికి అవకాశం దొరికింది, నామినేటెడ్ పోస్టులలో ఎక్కిర్రు అందరు చాలామంది. మరి రేవంత్ రెడ్డికి ఒక్కనికేనా ఈ బాధ అంతా? ఆలోచించాలి. మంత్రులు ఎమ్మెల్యేలు కూడా కౌంటర్లు ఇవ్వాలి. ఇప్పుడు ఏంది, ఇప్పుడు బీఆర్ఎస్ లాగా కుంభకోణాలు అయితే చేయలేదు. 1,40,000 కోట్ల కాళేశ్వరం కట్టి కాళేశ్వరం పనికి రాకుండా అయిపోయింది. ఇప్పుడు ఏమన్నంటే చాలామంది కొంతమంది ప్రజలల్లో ఈ బీఆర్ఎస్ ఉంటారు కదా, పట్టేలు ప్రచారం చేస్తుంటారు వీళ్ళు సోషల్ మీడియాలో. సారే రావాలి, మళ్ళీ సారే కావాలంటారు జనాలు. దేనికి సార్ కావాలి? ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసినందుకు మళ్ళీ సార్ కావాలన్నా? ఇప్పుడు క్లియర్గా పిక్చర్ క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు ఒకవేళ ప్రజలని హింస పెట్టాలనుకుంటే అన్ని కరెంటు బిల్లు, గ్యాస్ మీద, పెట్రోల్ మీద మళ్ళీ ఇప్పుడు స్టేట్ సర్వీస్ ట్యాక్స్ వేసి వసూలు చేసి పథకాలు అన్నీ అమలు చేస్తే మళ్ళీ ఆ భారం ఎవరి మీద పడుతుంది? ఒకవేళ మన దరిద్రానికి కనుక మళ్ళీ కేసీఆర్ కనుక వచ్చి ఉంటే తెలంగాణ ప్రజల పరిస్థితి ఎట్లా ఉంటుండే ఒక్కసారి ఆలోచించుకోండి, ఎంత భయానకంగా ఉంటుండే అని. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు ఈయనతో కొట్లాడవచ్చు, కొట్లాడినా కానీ వీళ్ళు ఏమన్నారు, ధర్నాలు చేసినా ఏమన్నారు. సరే వీళ్ళకి ఏం కష్టం వచ్చిందో అని చెప్పేసి ఆలోచిస్తారు వీళ్ళు. కానీ అదే కేసీఆర్ తీసి లోపలయ్యిర్రి ఒక్కనొక్కరిని, అందరినీ ప్రశ్నించేటోడే కనపడొద్దు. నా బండి వస్తుంటే బండికి ఎదురుగా కూడా ఎక్కడ ధర్నాలు కనపడొద్దు. అట్లాంటి నియంత హిట్లర్ పరిపాలన సాగించిండు. క్లియర్గా చెప్తున్నాడు కదా, మన ఆదాయం నెలకు 18,500 కోట్లు, అందులో 6,500 కోట్లు మిత్తిలు కడుతున్నామని. ఇంకా కేటీఆర్కి ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ ఇంకా బురద తల్లుడే ప్రయత్నం చేస్తున్నాడు. క్లియర్గా చెప్తున్నాడు, రండి కమిటీ చేసి దేనికి ఎంత ఖర్చు పెడదాము, ఏ పథకాలు ఎట్లా అమలు చేద్దాం, మీరు రండి సహకరించండి మాట్లాడదామని. అసెంబ్లీలోకి వచ్చే కేసీఆర్ గవర్నర్ ప్రసంగం కాగానే మళ్ళీ సంచి చదువుకొని పాయ ఎమ్మటిగా పట్టెగాలని ఇట్లా వేసుకొని వచ్చి ఇట్లా దండం పెట్టుకుంటా స్టైల్గా సినిమాలలో లాగా స్లో మోషన్ వీడియోలు. మళ్ళీ వీళ్ళకి ఎప్పుడు ఎమ్మటి ప్రతి ఒక్కరికి అందరు సోషల్ మీడియా ఎమ్మటే వీళ్ళకు ఇది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోరి, ఇప్పుడు సంవత్సరంన్నర అయింది. కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు మొదటి 5 సంవత్సరాలు ఖాళీ పబ్బం గడిపిండు. అప్పుడే పుట్టిన పిల్ల నడుస్తుందా, పెళ్లి కాగానే పిల్లలు పుడతారు, అన్ని ఏ కథలు పడ్డాడు, అన్ని గప్పాలు. ఒకప్పుడు కేసీఆర్ మాట్లాడుతుంటే అరే ఇందాం ఏం మాట్లాడుతాడు అని ఉండే. ఇప్పుడు అదే కేసీఆర్ మాట్లాడితే అయ్యే గప్పాల మాటలు. కేసీఆర్ మాట్లాడుతుంటే చూస్తేనే అసహ్యం పడుతున్నారు ప్రజలు. ఒకప్పుడు ఆయన కొన్ని ఛానళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఏం మాట్లాడుతాడో చూద్దామని చెవులు కోసుకుంటా ఇన్నోళ్ళు ఇప్పుడు కేసీఆర్ ఫోటో చూస్తేనే అమ్మని అమ్మ అయ్యే గప్పాలు ఉంటాయని ఆయన వద్దురని ఆయన వింది అన్నట్టుగా తయారైంది. అయ్యే గప్పాలు, మేము మా తాతలు నేతులు తాగిర్రు, మేము మా మూతుల వాసన చూడురు అన్నట్టుగా మాట్లాడుతుంటాడు. ఎట్లా ఉంటుంది అంటే గప్పాల ఎల్లిగానికి 3 దునపోతులు 7 కొట్టాలన్నట్టుగా ఇక ఆయన మాటలు అట్లుంటాయి. ఏం చేయలే అభివృద్ధి, ఓన్లీ రైతు బంధు అన్నాడు. ఆ రైతు బంధు కూడా ధరణి అనే ఒక దొంగ పోర్టల్ని క్రియేట్ చేసి వాళ్ళ కార్యకర్తల కోసం లేని భూమిని కూడా అందులో ఎక్కిచ్చేసి వాళ్ళకి రైతు బంధు వేపిస్తుందికే ఈ రైతు బంధు క్రియేట్ చేసిండు. ఈ రైతు బంధు కూడా ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది, 1 by 1 వేస్తుంది. ఇంకొక సంవత్సరం నరల పథకాలన్నీ పూర్తి స్థాయిలో అమలైతే 100%. ఇది గుర్తుపెట్టుకోరి. రాజకీయాలు ఇప్పుడు వ్యతిరేకత వచ్చిందని మాట్లాడుతున్నారు కదా. రాజకీయము ఒక్కటే రోజు మలుపు తిరుగుతుంది. ఎప్పుడు మలుపు తిరుగుతుందో ఎవరికి తెలియదు, గుర్తుపెట్టుకోని. 2028-29 ఎలక్షన్ల వరకు మీరు ఆలోచించుకోరి. వ్యతిరేకత ఉందని మాట్లాడుతున్నారు కదా, మళ్ళీ అదే వ్యతిరేకతని తీసేసి ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారు. ఇది 100% నేను గుర్తుపెట్టుకోరి. నేను చెప్తున్నా,
రేవంత్ రెడ్డి అనే వ్యక్తి సాదా సీదా వ్యక్తి కాదు, అన్నీ ఆలోచించుకుంటూ పనిచేసుకుంటూ వస్తున్నాడు. అప్పులు చేయొచ్చు, ఇంకా అప్పులు పెంచుకుంటూ చేసుకుంటూ పోవచ్చు. చేసుకుంటూ పోతే ఆ భారం ఎవరి మీద పడుతుంది? మళ్ళీ అప్పులకు మిత్తి ప్రజల మీదనే పడుతుంది. దాని గురించి ఆలోచించుకుంటే ఇప్పుడు ఉద్యోగ నియామకాలు ఇచ్చిండు. ఎన్ని 15,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిండు. మరి 10 సంవత్సరాలల్లో 25 సంవత్సరాలకు రావాల్సిన ఉద్యోగాలు ఒక్కొక్కరికి ఇప్పుడు 36 సంవత్సరాలు వచ్చినాయి. వాళ్ళ సర్వీస్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఇంకా వాళ్ళు ఎన్నడు సుఖపడాలి ఇంకా జాబులు చేసి? ఈ టైం వరకు ఇస్తే 2 ప్రమోషన్లు, 1 ప్రమోషన్ వస్తుండే, జీతాలు పెరుగుతుండే, ఇంక్రిమెంట్లు అవుతుండే, వాళ్ళు హ్యాపీగా వాళ్ళ లైఫ్ వాళ్ళు గడుపుతుండే. ఇప్పుడు 36 ఏళ్ళకి జాబులు వచ్చింది. అటు ఇటు కాకుండా నాడీడుకు జాబులు ఇప్పుడు వచ్చినాయి. రేవంత్ రెడ్డి వచ్చినాక ఇచ్చిండు. దీన్ని మెచ్చుకోరు. ఎంతసేపటికి ఇప్పుడు గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ పార్టీ సబ్ మీటింగ్ లాగానే ఉన్నదని ఇక ఆయన బయట పోయి ఎక్కిరిస్తున్నాడు. మీలాగా బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేసి సానియా మిర్జాకు కోటి రూపాయలు, చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ అని సమంతకు, నీకు ఓన్లీ హీరోయిన్ల మీదనే ఇచ్చుకుంటూ పోయినావు. నువ్వు యువనయ్య సొమ్మని హీరోయిన్లకు పంచుకుంటూ పోయినావు. అప్పుడు మరి ఏం పైసలు అయ్యి పోయి పంజాబ్లో బీహార్ రైతులకు దానం చేసుకుంటూ తిరిగిరు. పైసల మీద మూట మీద గుసపెడితే నీ షోకులకే సరిపోయింది తెలంగాణ సంపద. నువ్వు ఏడికన్నా పోతే నీ ఎమ్మట 100 మందిని వేసుకొని పోడు, ఓ పెద్ద మాఫియా డాన్ లాగా పోయినట్టు పోతివి, అంతా తిరిగితివి. ఏమనంటే ఆయన ఇట్లా తిరుగుతున్నాడు, ఆయన అట్లా తిరుగుతున్నాడు అన్నమాట. నువ్వు చేసిన పనులు ఎట్లా ఉన్నాయి? గలీజ్ పనులు. సాయంత్రం కాగానే ట్రాక్ ప్యాంట్ టీషర్ట్ వేసుకొని క్యాప్ పెట్టుకొని ఒక్కని సెల్ఫ్ డ్రైవింగ్లో తిరుగుతుంటాయి. జనాలకు తెలియదు అవి. నువ్వు ఎక్కడెక్కడ పోయేది, ఏమేం చేసినావు అన్నీ తెలుసు జనాలకు. ఇప్పుడేమున్న ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నావు. క్లియర్గా చెప్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సహకరించండి, ఎట్లా ఖర్చు పెడదాం, కమిటీ చేద్దాం రండి అని చెప్పేసి. మీరు అయ్యన్నే ఇక బయట కూర్చొని మా అధికారం పోయింది, మేమే అధికారంలో ఉండాలి, మేము రాజులము, మేము చెప్పినట్టే ప్రజలు వినాలి, ఈ రకంగా నా మీది సిగ్గు ఉండాలి. జర్రనన్న 10 సంవత్సరాలు పరిపాలించిరు, ఏం బీకిరు? ఒకసారి నెమరు వేసుకోరి, గుర్తు చేసుకోరి, రివైండ్ చేసుకోరి ఒకసారి క్యాసెట్ని, మేమేమేమి అరాచకాలు చేసినామని. మొన్న ఎవరో జర్నలిజం మీద కేసులాట. జర్నలిజం మీద కేసులు ఏం కేసులు పెట్టిరు? జర్నలిస్టుల మీద మీరు పెట్టిన కేసులు ఎన్ని? ఓయూ మైపాల్ యాదవ్ మీద కేసులు పెట్టలే, ఆయన మీద కేసులు పెడతారు. తీన్మార్ మల్లన్న మీద కేసులు పెడతారు, తొలివేలుగు రఘు మీద కేసులు పెడతారు, సుదర్శన్ గౌడ్ మీద కేసులు పెడతారు, కావ్య మీద కేసులు పెడతారు. ఎంతమంది ప్రశ్నించిన వాళ్ళు అందరి మీద కేసులు పెడతారు. ధర్నా చౌక్ ఎత్తేసిరి. రజాకారుల పాలన కంటే కూడా నీ అంతా ఎట్లా అంటే హిట్లర్ పాలించినట్టు పాలించినావు ఫామ్ హౌస్లో కూర్చొని. ఒక్కసారి అసెంబ్లీకి వచ్చి కూర్చునే ముఖం ఉందా? కూర్చొని చర్చించేది ఉంటివి. ఇట్లా చేయి, సరే నీకంటే చిన్నోడే ముఖ్యమంత్రి అని పిలవకున్నా రేవంత్కి ఇట్లా చేసుకుంటావో, ఇట్లా చేసుకుంటావో, ఇది ఈ పద్ధతిగా పో, ఈ ఉన్నాయి, దీన్ని అడ్జస్ట్ చేయాలని ప్రజలకు నువ్వు నచ్చ చెప్పాలి కదా. చెప్పవు. ఎందుకంటే రేవంత్ దిగిపోవాలి, మళ్ళీ మేము అధికారం రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడుతందుకు నువ్వు 1000-2000 కోట్లు ఈజీగా పెడుతందుకు కూడా రెడీగా ఉన్నావు. ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యేకు 100-200 కోట్లు ఇచ్చి కొందామని కూడా ఉన్నావు. కానీ ఆ ఎమ్మెల్యేలు నిన్ను నమ్ముతలేరు. ఎందుకు? ఈ అందులో పోతే నీ అంత పాలననే ఉంటుంది, ఆయన చెప్పినట్టే వినాలే అని చెప్పేసి. మీ పార్టీలో ఉన్నప్పుడు ఎవరైనా ట్రాన్స్ఫర్ కావాలంటే మీ నలుగురే, మీ కుటుంబం వాళ్ళు చెప్తేనే ఎవరైనా ట్రాన్స్ఫర్లు ఎక్కడైనా. కానీ వేరే ఎమ్మెల్యే చెప్పినా, మంత్రి చెప్పినా ట్రాన్స్ఫర్లు కూడా ఉండకపోతుండే మీ దాంట్లో. అసలు నియంత పాలన మీది. ఒకరొకరిని ఏది మీదో కంపెనీలాగా బెదిరించుకుంటూ తిరిగేది మీరు. మాదో కంపెనీ, మా కంపెనీలో వీళ్ళంతా జీతగాళ్ళు, మీ ఎమ్మెల్యేలను మొత్తం ఆ రకంగా ట్రీట్ చేసిరు మీరు. మన ఇప్పుడు ఆయనకి ఇచ్చిరుగా శ్రావణ్ కుమార్కు ఎమ్మెల్సీ, ఆయనను కూడా ఇట్లా ఒడ్డి పిలుస్తుంటే. ఒకసారి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ని ఏది ఎలక్షన్ల ప్రచారంలో ఉన్నప్పుడు నువ్వు ఆగ్రాబాయ్ అట. అది నీ అహంకారం, నీ భాష విధానం కేటీఆర్. ఇంకా ప్రజలు నిన్ను నమ్ముతారా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, ప్రజలకు పనికొచ్చే విధంగా పనిచేయండి, సహకరించండి ప్రభుత్వానికి. ఇట్లా చేయండి అని వినకుంటే అప్పుడు ప్రభుత్వం మీద విమర్శలు చేయండి. మేము ఎంత చెప్పినా రేవంత్ తింటలేడు అని చెప్పేసి అప్పుడు మీరు ప్రభుత్వం మీద బురద తల్లుతారా, ఇంకా మట్టి గుప్తారా, నీళ్ళు పోస్తారా, ఏదైనా చేయరు. మీరు ఏం చెప్పకుండా ఆడ కూర్చొని ఎంతసేపటికి ఇదే ప్రభుత్వం విఫలమైంది. దేంట్లో విఫలం కాలే. మీరు విఫలం చేసేందుకు కుట్ర పన్నుతున్నారు. మొత్తం అప్పుల కుప్ప చేసిరు బంగారు తెలంగాణని. మీ కుటుంబం బంగారు కుటుంబం అయిపోయింది. కాళ్ళకు చెప్పులు చక్కగా లేని వాళ్ళు ఇలా 100 ఎకరాల ఫామ్ హౌజులు, మీకు బయట దేశాలలో ఐలాండ్లు ఒక్కొక్కరికి కొన్ని 1000 ఎకరాల భూములు మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ కమ్యూనిటీకి
వెలమోలు ఎవరుంటే వాళ్ళు విపరీతంగా సంపాదించుకున్నారు, కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు వెలమోలు.